డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశి దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో భాగంగా ఆయన మంగళగిరి జనసేన కార్యాలయంలో సూర్యారాధన చేశారు. ఆదిత్య యంత్రం ఎదుట ఆసీనులైన పవన్ కళ్యాణ్ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కారం ప్రకరణం గావించారు. మంత్ర సహిత ఆరాధన నిర్వర్తించారు. ఈ సందర్భంగా సూర్యారాధన విశిష్టతను పవన్ కళ్యాణ్ కు వేద పండితులు వివరించారు. సమాజ వికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేస్తారని తెలిపారు. ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలని పేర్కొన్నారు. పురాణ ఇతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన పవన్ కళ్యాణ్ కు వివరించారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుని ప్రారంభించారని, తద్వారా అక్షయపాత్ర పొందారని మహాభారతం చెబుతోందని అన్నారు. శ్రీ మహావిష్ణువు సూర్య భగవాను నుంచి చక్రాయుధాన్ని పొందారని తెలిపారు. ఆరోగ్యానికి సైతం సూర్యారాధన మేలు చేస్తోందన్నారు. బ్రిటిష్ పాలన ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని, కానీ మన సంస్కృతిలో ఆ రోజుకు విశిష్టత ఉందని వేద పండితులు తెలిపారు. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని, అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అనవచ్చునని పవన్ కళ్యాణ్ కు వేద పండితులు తెలిపారు.